షీఫా. సునీల్ అందిస్తారు. సునీల్, అది ఈ కేసు అంటే ఒక డిఫరెంట్ ఇష్యూ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక ఎస్ఐ పనిచేస్తున్నటువంటి వ్యక్తి తాను అయ్యప్ప మాల వేసుకోవడానికి అనుమతించాలంటూ ఆయన ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు. అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు అడిషనల్ డీసీపీ పెట్టుకున్నప్పుడు ఆయన ఒక రిప్లై ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, ఈ యూనిఫామ్ లో ఉండి యూనిఫామ్ వేసుకోకుండా, షూ వేసుకోకుండా, గడ్డం అంటే బియర్డ్ కానీ హెయిర్ కానీ పెంచుకోవడం అనేది డిసిప్లినరీ పోస్ట్ లో యూనిఫామ్ సర్వీసెస్ కి విరుద్ధం కాబట్టి నువ్వు మాల వేసుకున్నట్టయితే తెలుగుపై వెళ్ళు అనేది ఆయన చెప్తారు. అయితే దీనికి ఆరిజిన్ ఎక్కడంటే పోలీస్ శాఖ ఒక డిసిషన్ తీసుకుంది. ఏంటంటే యూనిఫామ్ సర్వీస్ లో ఉన్న వాళ్ళు అయ్యప్ప మాలలు కానీ ఇంకా మిగిలిన మాల ఏదైనా మాల కావచ్చు, లేకపోతే ఇంకేదైనా యూనిఫామ్ వేయకుండా, షూ వేసుకోకుండా, బియర్డ్ అండ్ హెయిర్ తీయకుండా, అంటే పోలీస్ కటింగ్ లాంటివి లేకుండా ఉండే ఏ ప్రాసెస్ మీరు ఫాలో కావచ్చు. ఒకవేళ వ్యక్తిగతంగా కనుక ఎవరికైనా నమ్మకాలు ఉంటే వాళ్ళు లీవ్లో వెళ్ళాలనేది సర్క్యులర్ సారాంశం, గతంలో ఇచ్చినటువంటి సర్క్యులర్. సో ఈ సర్క్యులర్ అనుసరించే మొన్న ఇది జరిగిన నేపథ్యంలో మన బీజేపీకి సంబంధించిన వాళ్ళు, కొన్ని హిందూ సంఘాలు అయ్యప్ప మాలదారులు ఏం చేశారంటే పోలీసు డీజీపీ కార్యాలయంలో ధర్నాజీ గారు అయ్యప్ప మాల వేసుకున్నటువంటి వాళ్ళను లీవ్లో వెళ్ళకుండా, అంటే అనుమతి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు, అనుమతి ఇవ్వాలి, వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేస్తారు, అయ్యప్ప మాలను అవమానించడానికి వాళ్ళు డిమాండ్ చేస్తూ డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం అయితే జరిగింది. ప్రభుత్వంలో అక్కడికి అయ్యప్ప స్వాములు, తర్వాత హిందూ సంఘాలు, బీజేపీ సంబంధించిన నాయకులు అక్కడ చేరుకుని ధర్నా చేసి ప్రయత్నం చేశారు. ఇంతలోపు పోలీసులు అని అంటే అడ్డుకున్నారు. అడ్డుకొని వాళ్ళని అతనికి తరలించిన పరిస్థితి అయితే ఉంది. యూనిఫామ్ సర్వీసుల